రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. నియోజకవర్గంలో 82,000 ఎకరాలకు సాగు మరియు త్రాగునీరు ఇవ్వాలి అని కోరారు. దీనిపై ఇరిగేషన్ మంత్రి సానుకూలంగా స్పందించి ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి అడవిపల్లి ప్రాజెక్టుకు సరిపడా 350 కోట్ల రూపాయలకు టెండర్లకు సిద్ధం చేసి త్వరలోనే అడవిపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా రిప్రజెంట్ చేయటం జరిగింది యువ నాయకుడు లోకేష్ గారికి. తర్వాత 2005లో ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. తర్వాత 2006లో దగ్గర 2,569 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు అనంతపూర్ చిత్తూరు జిల్లాకు సంబంధించి 2,569 కోట్లు. ఇప్పుడు పీలేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి 82,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకోవాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దగ్గర 2 లక్షల ఎకరాలు ఉంటే ఉత్త పీలేరు కాన్స్టిట్యున్సీలోనే 82,000 ఎకరాలు మాకు సాగునీరు వస్తుంది. మా రిక్వెస్ట్ ఏమంటే ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో అప్పుడు అడవిపల్లి ప్రాజెక్టు విజిట్ చేయటం జరిగింది. అప్పుడు మాట చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో. గౌరవనీయులు చంద్రబాబు గారు ఆ రోజు మాట చెప్పిన తర్వాత వైసీపీ ప్రభుత్వం 19 వచ్చిన తర్వాత ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. దానివల్ల ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి 2,569 కోట్లు ఖర్చు పెట్టి ఉపయోగం లేకుండా ఉంది. అధ్యక్షులు గారు గమనించాలా, ఖచ్చితంగా మినిస్టర్ గారు లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో అతను ఇంట్రెస్ట్ తీసుకొని మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే సాగునీరు 82,000 ఎకరాలు ఒక కాన్స్టిట్యున్సీ చిన్న విషయం కాదు.